బండి పక్కది. ఏ కగ్గి షర్ట్ వేయలేదే? ఓవర్లోడ్ ఏంటి? పిల్లలు ఎంతమంది ఎక్కించుకున్నావు? పిల్లలు ఎంతమంది ఎక్కించుకున్నావు? ఏ కాగితాలు గట్ట కాగితాలు లైసెన్స్ ఇవి, లైసెన్స్ ఇలాగ ముందు చూద్దాను. దా దిగు కిందకి. సార్ 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 ప్లీజ్ సార్ చూడండి సార్, కేసు పెద్ద ఏమి రాయకండి సార్ ప్లీజ్ సార్. ఈసారికి ఎక్కించుకున్నాను. అయినా లోన్ ఉన్నారు కదా సార్, బయట లేరు కదా సార్. సార్ 8 మంది అనేది సార్. ఏ ఎంతమంది ఎక్కించావు పిల్లలు? 8 మందా? 10 మంది ఉన్నారు కదా, 10 మంది ఉన్నారు కదా, 8 మంది అంటావే? నీకు అబద్ధం ఆడినందుకనే కేసు రాస్తున్నాను ఖచ్చితంగా. అబద్ధం ఆడినందుకనే కేసు రాస్తున్నాను నీకు ఖచ్చితం. ఏది లైసెన్స్? సారీ సార్, ఎందుకు అది 10 మంది. సరే సార్ లెక్క చేస్తారు, కానీ మా వాళ్ళు 2 పిల్లలు సార్, అందులో మా వాళ్ళు 2 సార్. సార్ లైసెన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కదా సార్. సార్ ప్లీజ్ సార్, సార్ 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 ఈసారి సార్, సార్ ప్లీజ్ సార్. లైసెన్స్ 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 సార్ ఈసారి ఎక్కించుకోండి సార్. సార్ లైసెన్స్ సార్ ఇస్తున్నాను సార్. యాక్సెప్ట్ చేస్తాను. లైసెన్స్ లైసెన్స్ ఏ అబద్ధం వాడావు? 8 మంది పిల్లలు అన్నా కదా, 10 మంది ఉన్నారు కదా ఇందులోనూ. లెక్క 1 2 3 4 5 6 10 మంది ఉన్నారు పిల్లలు. 6గురిని ఎక్కించుకోవాలి పిల్లలు. మీకు తెలియదేంటి? 6గురిని ఎక్కించుకోవాలి పిల్లలు. 10 మంది ఎక్కించుకుంటే ఎలా కుదురుతుంది సార్? చూసేయండి సార్, కేసు చూడండి సార్ ప్లీజ్ సార్, చూసేయండి సార్ కేసు చూడండి సార్. సార్ సార్ ఈసారి సార్ ఇంకెప్పుడు ఎక్కించుకోండి సార్. సార్ ఈసారి సార్ ఇంకెప్పుడు ఎక్కించుకోండి సార్. చూడండి సార్ ప్లీజ్ సార్, చూడండి సార్ ప్లీజ్ సార్. నీ కేసు గట్టిగా బలంగా రాస్తున్నాలే, కంగారు పడుకో. నువ్వు అబద్ధం ఆడినందుకు కదా కేసు రాస్తున్నాను. అది కేసు రాశాను, వెళ్ళు కట్టుకో. బేగ కట్టేసుకున్నావు అనుకో మంచిది, లేకపోతే తర్వాత కనబడినప్పుడు నెక్స్ట్ ఫీలే ఇంకా బండి ఎట్టుకుపోతావు ఖచ్చితం. అది అర్థమైందా? మాకు ప్రెషర్ ఉంటుంది. అందరూ న్యూస్లో ఏకేస్తున్నారు పిల్లలు ఎక్కించుకొని చెప్పొద్దని ఆటో చెప్తున్నారు కదా. ఎందుకు చెప్తున్నా? పిల్లలు ఎక్కించుకొని నువ్వు చెప్పినప్పుడు 6గురిని వేసుకొని తిరగాల. నీకు డబ్బులు కిట్టకపోతే అడుగు పేరెంట్స్ని ఎక్కువ ఇవ్వమని, అంతేగాని నీ ఇష్టసరంగా నువ్వు తిప్పేస్తావా? 10 మందిని ఎక్కించుకున్నావు, ఏమైనా అవుతే ఎలాగా? 10 మందిని కూడా ఎక్కించుకోకూడదు, 6గురిని ఎక్కించుకోవాలి ఆటోకి. తెలుసు కదా, ఆటోకి 3 పెద్దోళ్ళు, తర్వాత వాళ్ళు పిల్లలేమో 6. కోరిన హాల్ తెలుసు కదా. కోరిన హాల్ అంటే ఏంటి? ఎంతమంది? డ్రైవర్ 1, వెనకాల 3 ప్యాసింజర్, అంతే. తెలుసు సార్, 6గురిని ఎక్కించుకోవాలని. 6గురిని ఎక్కించుకుంటే మాకు డబ్బులు ఎలా అవుతాయి సార్? పేరెంట్స్ అప్పుడు డబ్బులు పెంచలేదు సార్. సార్ సార్